ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జన్హుకన్యా పరవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటంటే 2025 సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు న్యూమరాలజికల్గా, ఇది ఆస్ట్రో న్యూమరాలజికల్గా తీసుకోండి. న్యూమరాలజికల్గా ఈ నెంబర్ ఏదైతే 2025 ఏదైతే ఉందో, ఈ ఇయరు ప్రతి నెంబర్ వాళ్ళకంటే 1 నుంచి మనకి 9 వరకు ఉంటాయి నెంబర్స్. అంటే మళ్ళీ అది రిపీట్ అవుతుంటుంది. 1, 10, అదేవిధంగా 20, 28 ఒకటే దీని కిందకు వస్తాయి. బట్ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి. వీరికి అసలు ఎట్లా ఉండబోతుంది, ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా మనకి క్రోధినామ సంవత్సరానికి కుజుడు కారకుడయ్యాడు. ఇప్పుడు ఈ ఇయర్కి 2025 అంటే 202 ప్లస్ అంటే 225 కలిపితే 9 అవుతుంది, ఈక్వల్. కాబట్టి ఇక్కడ ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఇట్స్ డిపెండ్ ఆన్ మీ యొక్క జన్మజాతకంలో మార్స్ ఉన్న స్థితిని బట్టి వస్తాయి. అంటే అది స్ట్రాంగ్గా ఉందా, వీక్గా ఉంది అనే దాన్ని తీసుకోవాలి. దీనికి ఈ నెంబర్లో పుట్టిన వాళ్ళకి వాళ్ళ యొక్క తత్వం ఏంటి, అదేవిధంగా ఈ సంవత్సరం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి వాటిల్లో బాగుంటుంది అనేటువంటి విషయాలు మనం ఒక్కొక్క నెంబర్గా తీసుకుందాం. అయితే ఇది మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది కొంతవరకు పనిచేస్తుంది. మిగిలిందంతా కూడా మీ జన్మజాతకంలో మీకు నడుస్తున్న మహాదశలు, అంతర్దశలు, మీకున్నటువంటి యోగాల మీద ఆధారపడి ఉంటుంది. 1, 10, 28 ఈ 3 నెంబర్లు డిఫరెంట్ మొత్తం కలిపితే 1 కానీ 1 నెంబర్ వాళ్ళకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 1 నెంబర్లో పుట్టారు అంటే వాళ్ళకి డిగ్నిఫైడ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది. బట్ ఇదేంటి, ఇది చూసుకోవాల్సింది ఈ 1 నెంబర్ కారకుడైన సన్ యొక్క పొజిషన్ కూడా చూసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అదే 10 నెంబర్ అనుకోండి, ఇంకొంచెం ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వాలని కోరుకుంటారు. అదే 28 నెంబర్ అయితే కనుక వీళ్ళకి డిగ్నిఫైడ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది, కాస్త ఎక్కువ మోసపోతుంటారు కూడా. అయితే ఈ 1 నెంబర్ వాళ్ళకి ఈ 2025 అనేటువంటిది ఏదైతే 9 నెంబర్లో ఉందో, కుజుడి యొక్క నెంబర్ ఏదైతే అయిందో, ఇది వీళ్ళకి సపోర్టివ్ నెంబర్గా నిలబడుతుంది. అందులో ఎటువంటి డౌట్ లేదు. అంటే గతంలో ఏవైతే వీళ్ళు ఇబ్బంది పడ్డారో వీటన్నిటికీ కూడా ఈ 1, 10, 28 అయితే ఈ మూడిట్లో మరలా 1 and 10కి ఎక్కువ సపోర్టివ్గా ఉంటుంది. ఈ 28 దగ్గరికి వచ్చేసరికి మీకు 2 and 8 అంటే చంద్ర శని కాంబినేషన్ కాబట్టి ఇక్కడ ఈ కుజుడి యొక్క ప్రభావం అనేటువంటి కొంచెం స్ట్రెస్ని ఇస్తుంది. మరి దీనికి ఏం చేసుకోవాలి, ఎటువంటి విషయాల్లో బాగుంటుందంటే ఇక్కడ మీరంతా కూడా మీ జాతకంలో ఉండేటువంటి కుజుడి యొక్క ప్రభావం బట్టి ఉంటుంది. మీకు మార్స్ కనుక ఉదాహరణకి ఇక్కడ ఉన్నాడు, లేదా ఇక్కడ ఉన్నాడు, లేదా ఎగ్జాల్ట్ పొజిషన్లో ఉన్నాడు, లేదా మీ పర్సనల్ చార్ట్లో శుభగ్రహాలతో కలిసి ఉన్నాడు అనుకోండి, అప్పుడు మాత్రం మీకు ఈ 2025 అనేటువంటిది చాలా బాగా కలిసి వస్తుంది. మనకేంటంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మీకున్నటువంటి నెంబర్కి ఏదైతే ఉందో ఆ నెంబర్లో ఉండేటువంటి ప్లానెట్స్ ఏవైతే బలంగా ఉన్నాయో దానికి సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితంగా బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఈ 1, 10, 28 నెంబర్తో పాటు మీరు ఇది స్టార్టింగ్లో వచ్చిందా, ఎండింగ్లో వచ్చిందా, అంటే బర్త్ నెంబర్గా ఉందా, డెస్టినీ నెంబర్గా ఉందా. అంటే ఉదాహరణకి ఈ 1 కానీ లేకపోతే 10 కానీ 28లో కానీ పుట్టారు, అప్పుడు అది 30 years లోపల పనిచేస్తుంది, ఈ ఫేవరబుల్గా ఉండేటువంటిది. అలా కాదండి, మొత్తం కలిపితే 1 కానీ 10 కానీ ఇట్లా అంటే టోటల్ చేస్తే ఇంత వచ్చింది అనుకోండి, అంటే ఇది డేట్, మంత్, ఇయర్, అప్పుడు ఖచ్చితంగా 30 years తర్వాత పనిచేస్తుంది. మరి ఈ కుజుడు ఫేవరబుల్గా అయితే మీ జన్మజాతకంలో కుజుడు కనుక బాగుంటేటువంటి ఫలితాలు ఇస్తాడు. అంటే ఒకటి భూముల వల్ల కలిసి రావడం ఇస్తాడు, రెండవది మిలిటరీ కానీ పోలీస్ కానీ ఐఏఎస్ ఐపీఎస్ వాటిల్లో బాగా కలిసి వచ్చేలా ఇస్తాడు. ఏదైనా ఫ్యాక్టరీసు అండ్ అదేవిధంగా మీరు ఏదైనా ఒక కర్మాగారం కానీ ఏదైనా క్రియేట్ చేసుకోవడానికి మంచి యోగాన్ని ఇస్తాడు. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, మీ పర్సనల్ చార్ట్లో కుజుడి యొక్క ప్రభావం ఎలా ఉంది అంటే ఎలా ఉందని చూడాలి. లేదండి మా పర్సనల్ చార్ట్లో మార్స్ యొక్క స్థితి సరిగ్గా లేదు అనుకుంటే కనుక మీరు చేయవలసింది ఏమిటి అంటే, పర్టికులర్గా
క్రోధినామ సంవత్సరానికి కుజుడు కారకుడయ్యాడు. ఈ 2025 కూడా కుజుడు అవుతాడు. కాబట్టి మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, ఆంజనేయ స్వామి ఆరాధన లేదా లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేయడము, గోవులకి క్యారెట్స్ తినిపించడము, వీటి ద్వారా మీ పర్సనల్ చార్ట్లో ఉండేటువంటి మార్స్ యొక్క ఎఫెక్ట్ని తగ్గించుకోవచ్చు. ఇదే మార్స్ యొక్క ఎఫెక్ట్ నెగిటివ్గా ఉందనుకోండి, గొడవలు జరగడం ఇవి ఎక్కువగా అవుతూ ఉంటాయి. మీరు ఒకటే అర్థం చేసుకోవాలి, ఓకే గొడవలు జరుగుతున్నాయంటే మీరు మంగళవారం నాడు ఎటువంటి ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోకండి ఈ 2025లో. ఇది ఒక్కటి మీరు జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా ఒక చిన్నపాటి రుద్రాక్ష ఒకటి ధరించండి. ఇట్లాంటి జాగ్రత్తలు కనుక మీరు తీసుకోగలిగితే మీకు అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క 1 నెంబర్ వాళ్ళకి. అయితే ఇక్కడ ఈ 2025లో ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉండబోతుంది అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి విశ్వవసునామ సంవత్సరం ఎప్పుడైతే వస్తుందో అక్కడ వరకు మాత్రం ఈ కుజుడి యొక్క ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మీరు చూడండి, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి కుజుడు ఇక్కడ ఉన్నాడు, ప్రజెంట్ ఇక్కడ రాహు ఉన్నాడు. కాబట్టి మీరు గమనించినట్లయితే ఈ నవంబర్ మాసం ఎండింగ్ నుంచి కూడా మనకి అంటే 2024 నవంబర్ ఎండింగ్ నుంచి కూడా కాస్త ఈ తుఫాన్లు కానివ్వండి వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 2025 మే వరకు కూడా ఈ గొడవలకు సంబంధించింది. ఎందుకంటే మనకి సర్వసాధారణంగానే క్రోధినామ సంవత్సరానికి అధిపతి కుజుడయ్యాడు. ఈ యొక్క 2025కి అంటే 2+2+5 = 9 కుజుడయ్యాడు. అంటే సంవత్సరం యాడ్ అవుతుంది. మీకు అనిపించవచ్చు అదేంటండి ఈ సంవత్సరం కనుక ఇట్లా వస్తే నిజంగానే ప్రభావం ఉంటుందా అంటే మీరు చూడొచ్చు. అంటే ఒక్కొక్క నెంబర్లో పుట్టిన వాళ్ళకి ఒక్కొక్క తత్వం ఉంటుంది, మీరు గమనించండి. ఎందుకంటే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి దానికి గ్రహం యొక్క సంబంధం కలిగి ఉంటుంది. నెంబర్కనే కాదు, ప్రతి వస్తువుకి గ్రహ సంబంధం కలిగి ఉంటుంది. జనరల్గా మీరు పరిశీలన చేయొచ్చు. 1 నెంబర్ వాళ్ళు కాస్త డిగ్నిఫైడ్, 1 అంటే 1, 10, 28 కాస్త డిగ్నిఫైడ్ మీరు చూడొచ్చు. అంటే కలిపితే 1 అయ్యేవాళ్ళు. 2 కాస్త మదర్లీ నేచర్ ఉంటారు, 3 ఎక్కువ గైడింగ్ నేచర్ ఉంటారు, 4 కాస్త ఊహలు ఎక్కువగా ఉండడము, విదేశాల్లో ఉండడము, సినిమా రిలేటెడ్ సంబంధించిన వాటిలో కాస్త అవగాహన ఎక్కువగా ఉండడము, ఇట్లాంటివి ఎక్కువగా ఉంటాయి. 5 కాస్త ఎక్కువ తెలివితేటలు ఉంటాయి. 5 నెంబర్ వచ్చిన వాళ్ళు చాలా బాగా మాట్లాడగలుగుతారు. 6 నెంబర్ ప్రతిదీ అందంగా చేయాలి, చూడడానికి లుక్ వైజ్గా కూడా బాగుంటారు, కొంచెం క్రియేటివ్ రిలేటెడ్ బాగుంటుంది. 7 నెంబర్ కాస్త ఎక్కువ ఆధ్యాత్మికత, ఎక్కువగా రీసెర్చ్ చేయడం ఉంటుంది 7 నెంబర్. అలాగే 8 నెంబర్ అంటే ఇంక చాలా ప్రిడిక్షన్స్ ఉంటాయి, బట్ నేను మీకు చెప్తున్నా. 8 నెంబర్ వాళ్ళ లైఫ్లో చాలా మటుకు స్లో డౌన్ అవుతూ ఉంటుంది, కానీ లైఫ్లో వాళ్ళు డౌను అదే రేంజ్లో ఉంటుంది, హై కూడా అదే రేంజ్లో ఉంటుంది. 9 నెంబర్ కాస్త అగ్రెసివ్ నేచరు, లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి. మీరు చూడొచ్చు ఇది కావాలంటే. అయితే ఇక్కడ చాలామందికి వాళ్ళు ఎప్పుడు పుట్టారో తెలియదు. మరి ఎప్పుడు పుట్టారో మాకు తెలియదండి, కానీ 2025లో నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఫస్ట్ మీరు 2025 రాగానే ఫస్ట్ జనవరి మాసం మొత్తం మీరు అబ్జర్వేషన్ చేయండి ఎలా ఉంది. కాస్త భూమి మూలంగా డబ్బులు వస్తున్నాయి, లేకపోతే ఏదైనా ఒక కర్మాగారం ద్వారా డబ్బులు వస్తుంది, లేకపోతే అన్నదమ్ములతో కొంచెం అప్పటి వరకు ఉన్న గొడవలు సెట్ రైట్ అయి బాగుంటున్నాయి అని అనుకుంటే మీకు 2025 మార్స్ చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారని అర్థం చేసుకోండి. లేదండి మాకు 2025 ఎంటర్ అయినప్పటి నుంచే కొంచెం గొడవలు స్టార్ట్ అవుతున్నాయంటే మీరు వెంటనే అలర్ట్ అవ్వాల్సింది ఏంటంటే మీకు డేట్ ఆఫ్ బర్త్ తెలియదు, కానీ మీ యొక్క పర్సనల్ చార్ట్లో మీ మార్స్ ఎక్కడో స్ట్రక్ అయ్యాడని మీరు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని రెగ్యులర్గా కనుక మీరు ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ, నరసింహస్వామి కానీ ఆరాధన కనుక చేస్తూ ఉన్నారు అంటే మీకు ఎటువంటి ప్రభావం పడదు మీ మీద. అదేవిధంగా ఎవరికైనా సరే ఎక్కువ గొడవలు అవుతున్నాయి అన్నప్పుడు మీరు పర్టికులర్గా చేయవలసింది ఏమిటంటే కలర్స్ విషయంలో, అంటే మీరు వాడేటువంటి రంగుల విషయంలో ఎక్కువ రెడ్ కానీ బ్లూ కానీ ఎక్కువ వాడకండి, బ్లాక్ కానీ. ఎందుకంటే ఒక్కోసారి చాలామంది తెలియక రెడ్ అండ్ బ్లాక్ కలిపి కూడా వేస్తుంటారు. అలా రెడ్ అండ్ బ్లాక్ కలిపి వేస్తే కూడా ఇక్కడ ప్రభావం ఎక్కువ చూపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ 2 కుజాశని కాంబినేషన్ లేదా రెడ్ అండ్ బ్లూ కలిపి వేస్తే కూడా ఈ సంవత్సరంలో పర్టికులర్గా. అదేవిధంగా మరికొంతమందికి వాస్తుపరంగా కూడా ఈ మార్స్ యొక్క ఎఫెక్ట్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే సౌత్ వైపు, అంటే మీ ఇంట్లో దక్షిణం వైపు దోషం ఉన్న విషయం మీరు గమనించరు. అంటే దక్షిణంలో ఏదైనా వాటర్ ట్యాంక్స్ ఉండడం కానీ ఇట్లాంటివి చూసుకోరు. అదేవిధంగా మార్స్ యొక్క ఎఫెక్ట్ ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నప్పుడు మనం పెంచుకునే పెంపుడు జంతువుల మీద ఎఫెక్ట్ చూపిస్తుంటుంది. అంటే మీరు ఉదాహరణకి ఇంట్లో ఏదైనా పెంపుడు జంతువులు కొంచెం సిక్ అవుతున్నాయంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 2025 మార్స్ ఎఫెక్ట్ మీ మీద ఎక్కువగా ఉంది. వెంటనే సింపుల్గా ఏం లేదు, ప్రకృతిలో ఒక సిస్టమ్ ఉంటుంది. మీరు దేనికైతే సేవ చేస్తారో, దేన్నైతే మీరు ప్రేమిస్తారో, దేన్నైతే మీకు మళ్ళీ కేరింగ్ చేస్తారో ఆ రూపంలో మీకు మంచి వస్తుంది. అంటే అలాగా గోవులకు వెళ్ళి చక్కగా క్యారెట్స్, బీట్రూట్స్ లాంటివి తినిపించడం ప్రకృతి ఆటోమేటిక్గా బ్యాలెన్స్ చేస్తుంది. సో ఈ రకమైనటువంటి ఇవి చూసుకుంటూ ఉండాలి. అదేవిధంగా మరి ప్రకృతి వైపరీత్యాలు ఎట్లాంటివి ఉంటాయంటే 2025
ఈ యొక్క విశ్వవసు నామ సంవత్సరం వచ్చే వరకు కూడా ఈ 9 నెంబర్ యాడ్ అవుతుంది కాబట్టి కాస్త గొడవలు కానివ్వండి, గందరగోళాలు కానివ్వండి, లేకపోతే రకరకాల ఈ అంటే నిర్ణయాలు ఇప్పుడు ఎందుకంటే గవర్నమెంట్ కొంచెం డ్రాస్టిక్ నిర్ణయాలు తీసుకోవడం వల్ల వచ్చేటువంటి పరిణామాలు కానివ్వండి కాస్త ఎక్కువగా ఉంటాయి. అందులో తుఫాన్లు, వర్షపాతాలు ఇవన్నీ కూడా కాస్త ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం. ఎప్పుడైతే మనకి రాహు మీన రాశిలోకి వచ్చాడో అప్పటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఒక 1 ఇయర్ నుంచి కూడా కాస్త ఎక్కువ వర్షాలు రావడం. ఫస్ట్ మనకు దుబాయ్లో స్టార్ట్ అయింది. విమానాలే అసలు మొత్తం అసలు ఎప్పుడు దుబాయ్లో వర్షం పడనటువంటి ప్రదేశంలో విపరీతమైన వర్షం పడింది. అక్కడే మనకు అర్థమైంది. సో ఇప్పుడు కుజుడు ఎప్పుడైతే ఉండి ఇక్కడ రాహు ఉన్నాడో దాని ప్రభావం కూడా అక్కడ పెంచుతుంది. కాబట్టి సింపుల్గా నేను చెప్పేది ఒకటే, మార్స్ యొక్క ప్రభావం ఉండేటువంటిది కాబట్టి 2025 మీరు సింపుల్గా రోజు ఒక్క అరగంట సేపు ఆంజనేయ స్వామిని కానీ స్కందుడిని కానీ ఓం స్కందాయ నమః చేసుకోండి. మీది ఏ నక్షత్రం కావచ్చు, ఏ రాశి కావచ్చు, ఏ నంబర్ అయినా కానివ్వండి, 100% మీకు పాజిటివ్ ఫలితాలు రావాలి, వస్తాయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.